రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి ఎప్పుడైనా బద్ధకం అనేది మనకి చెడునే తీసుకొస్తుంది కదా. అది శారీరకంగానైనా బయట ఏవైనా పనులు కూడా మనం లేజీగా చేసామనుకోండి, అవతల వాళ్ళకి మన మీద నమ్మకం అనేది పోతుంది. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒక ఫాదర్ కి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు కూడా ఒక్కరికి పని రాదు. ఒకరు జల్సా చేస్తూ ఉంటాడు, ఇంకొకడు జిడ్డులాగా ఇంట్లోనే కూర్చొని ఉంటాడు, మూడో వాడు కంగారెక్కువ, ఏం చేసినా ఆ పని సక్సెస్ అవ్వదు. మరి ఈ ఫాదరే మొత్తం వీళ్ళ 3ని ఎలాగోకలాగా కష్టపడి పోషించేవాడు. కానీ వాళ్ళ ఫాదర్ కి అనారోగ్యం వచ్చింది. ఈ భూమిని విడిచి వెళ్లే సమయం వచ్చింది. ఈ 3 కుమారుళ్ళు ఏమైపోతారా అని బెంగపడ్డారు. ఆ సమయంలో ఆ ఫాదర్ కి ఒక ఐడియా వచ్చింది. చెప్పారు, నేను ఏదైతే పంట పొలంలోని వ్యవసాయం చేస్తున్నానో ఆ పొలాల్లో మన 4 ఫాదర్స్ ది ఏదో లంకె బిందు ఉన్నదంట. నీకు పాటిస్తాను, ఇంకొకడికి ఇంకొక పాటిస్తాను. అలాగా ఆ ల్యాండ్ మొత్తాన్ని 3కి పంచిపెట్టాడు. సో ఆ ఫాదర్ చెప్పిన మాటలు విని ఆ 3 కొడుకులు కూడా దున్నడం మొదలు పెట్టారు. కానీ మొత్తం దున్నిన తర్వాత తెలిసింది ఏంటి అనంటే అక్కడ లంకె బింద లేదు, ఏమీ లేదు అని చెప్పి. కానీ వాళ్ళకి పని చేయడం అలవాటయ్యింది. సో అప్పుడు ఆ 3 పిల్లలు రియలైజ్ అయ్యారు, హార్డ్ వర్కే మనకి ఎప్పుడైనా ధనాన్ని తీసుకొస్తుంది, ఖాళీగా కూర్చుంటే ఎంత కొండైనా కరిగిపోతుంది అని. అప్పటి నుంచి చక్కగా వాళ్ళ 3కి ఇచ్చిన ల్యాండ్ లో వ్యవసాయం చేసుకుంటూ కాలాన్ని గడిపేశారు. సో అందుకేనే కష్టపడ్డానికి ఎప్పుడు మొహమాట పడకండి. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.